పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలు వినటానికి నేను ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి, మీ మాటలతో నన్ను తృప్తిపరచమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందించున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. లాస్ట్ వీక్ we had extensive study on COVID-19 కదా. 1 గంట 48 నిమిషాల ఇట్ వాజ్. చాలా మంది నాకు తర్వాత ఫోన్స్ చేసి కూడా చెప్పినారు. ఇక్కడ నుంచి పోయిన మధు కూడా చాలా మందికి తెలిసిన వాళ్ళకి చెప్పి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడినారు. చాలా మంది బ్లెస్ అయినామని చెప్పినారు. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే సత్యము తెలుసుకుంటావో సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ అన్ని విషయాలు సునీలకి ఎలా తెలిసాయి? ఒక క్వశ్చన్, ఎలా తెలిసాయి? ఇవి సీక్రెట్గా జరుగుతున్న విషయాలా? ఆమె సపరేట్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేసి సంపాదించిందా? నో, ముమ్మాటికి నో. సీక్రెట్గా జరుగుతున్నవి కాదు. దీస్ ఆర్ ఆల్ ది లీక్స్ గివెన్ బై ది పీపుల్ హూ ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్. ఈ లీక్స్ ఇస్తున్నది ఎవరు అంటే, ఇలా జరుగుతున్నాయి, ఇది హ్యూమన్ డివైజ్డ్ థింగ్, ఇది ఈ విధంగా జరుగుతుంది, జరగబోతుంది అని చెప్పేది ఎవరు అంటే, దోస్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఇష్యూ. ఈ COVID-19 మీద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళే ఓపెన్గా దే ఆర్ గివింగ్ లీక్స్. ఎందుకు అలా చేయాలి? ఎందుకు అలా చేయాలంటే, క్రిస్టియన్స్కు తెలియని, క్రిస్టియన్స్ మర్చిపోయిన ఒక పని సైతం చాలా బాగా గుర్తుపెట్టుకొని వాడు చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇన్ స్పిరిచువల్, ఆత్మీయమైన పరిస్థితులలో అన్లెస్ యూ కన్ఫెస్ ఇట్ వోంట్ హ్యాపెన్. ఆమేన్. అన్లెస్ యూ కన్ఫెస్. ఇప్పుడు COVID-19 అనేది రాబోతుంది, ఇదొక పాండమిక్ అని ఒకరి నుంచి ఒకరు పాకిపోయి ప్రతి ఒక్కరు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అర్థమవుతుందా? ఓన్లీ వెన్ పీపుల్ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ హ్యాపెన్. మనిషి మాట్లాడకపోతే అది జరగదు. ఆర్ యూ గెటింగ్ ఇట్? సైతాన్కి ఎలా తెలుసు? దేవుణ్ణి చూసి నేర్చుకున్నాడు. దేవుడు ఏం చేసిండు? ఫస్ట్ లేస్తూనే, ఆదికాండం తెరుస్తూనే మొట్టమొదట ఏముంటుంది? దేవుడు ఏమన్నాడు? భూమి ఆకారాన్ని సృష్టించాడు. అక్కడ ఫస్ట్ ఏముంటుంది? భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు ఏమంటాడు దేవుడు? దేవుడు ఏమని చెప్తాడు? వెలుగు కలుగు కాక. నోరు తెరిచి దేవుడు హీ కన్ఫెస్డ్, వెలుగు కలుగు కాక అంటూ వెలుగు వచ్చేసింది. ఓహో, ఇలా పలికితేనే జరుగుతుంది అనే ఇటువంటి సీక్రెట్ వాడు తెలుసుకొని, నౌ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ దే ఆర్ ఆపరేటింగ్. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు? సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వస్తుంది. యాక్చువల్లీ సెకండ్ వేవ్ రావాలి అనే దానికి ఒక గ్యాప్ వచ్చింది. బిట్వీన్ ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా దెర్ వాజ్ నో కేసెస్ లేవు. బట్ వాళ్ళు ఏం చేస్తారు? దే స్పీక్ దట్ సెకండ్ వస్తుంది. ఎందుకు తయారు చేస్తున్నారు? అదే దే ఆర్ ప్రిపేరింగ్, దే రిలీజ్. ఏదైతే ప్రిపేర్ చేసి రిలీజ్ చేస్తారు, రిలీజ్ చేసిన తర్వాత అది పని జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు స్పీక్ ఇట్. అన్లెస్ యూ స్పీక్ ఇట్ డజంట్ హ్యాపెన్. హల్లెలూయా. క్రిస్టియన్స్ నేర్చుకోవచ్చా ఏదైనా ఈ విషయంలో? ఆమేన్. నువ్వు ఫిజికల్ రన్ ఏమైనా కావాలనుకుంటే క్రైస్తవులు ఏం చేయాలా? దే హ్యావ్ టు స్పీక్ ఇట్. ఓపెన్ యువర్ మౌత్ అండ్ యూ కన్ఫెస్. క్రిస్టియన్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ఎ పర్సన్ హూ కన్ఫెసెస్. నోరు తెరిచి ప్రకటిస్తూ ఉండడమే క్రిస్టియన్. ఆ క్రిస్టియన్ అనే పదము అంటియోక్ అనే ప్రదేశంలో ఫస్ట్ టైం ఇవ్వబడినారు. ఎందుకంటే వాళ్ళు నోరు తెరిచి ప్రతిదీ ప్రకటిస్తుండేవాళ్ళు. ప్రకటిస్తున్నందుకు వాళ్ళని చూసి ఏమన్నా అంటే దే ఆర్ క్రిస్టియన్స్. క్రిస్టియన్ అంటే క్రీస్తును వెంట పెట్టుకొని తిరిగేటోళ్ళు కాదు, లేదా క్రీస్తు వెంబడించేటోళ్ళు కానీ కాదు. క్రిస్టియన్ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ది వన్ హూ కన్ఫెసెస్. నోరు తెరిచి పలకడం. హల్లెలూయా. వాట్ యు స్పీక్ ఈజ్ వాట్ యు గెట్. చాలాసార్లు మనకు అవి కావాలో ఇవి కావాలో లోకంలో అనుకుంటాం. నీకు ఏదైనా కావాలి ఈ లోకంలో, ఫిజికల్ వరల్డ్ నీకు ఏదైనా కావాలంటే యూ నీడ్ టు స్పీక్ ఎట్ అవుట్. క్రిస్టియన్స్కి ఏముంటుందంటే ఎంత చెప్పినా, దేవుని వాక్యం చెప్పినాక బాగా చెప్పిండు అన్న బాగా చెప్పేది కాదు. ఈ వాక్యం నీ జీవితంలో ఎప్పుడు పనిచేస్తుందంటే, ఈ వాక్యాన్ని నువ్వు నోట్ నుంచి పలికినప్పుడేది పనిచేస్తుంది. అన్లెస్ యూ స్పీక్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. నువ్వు నోరు తెరిచి పలకకపోతే నీ పక్షాన ఏది జరగదు. నువ్వు నోరు తెరిచి నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ జరుగుతుంది, పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ జరుగుతుంది. ఆమెన్. దెర్ ఈస్ పవర్ ఇన్ యువర్ వర్డ్స్. అందుకే దేవుడు ఏం చెప్తాడు? లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ టంగ్.
జీవ మరణాలు 4 వర్షాలు. జీవ మరణాలు అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? చచ్చిపోవడమా? మరణం అంటే ఆల్ ది నెగటివ్ థింగ్స్. జీవం అంటే ఆల్ ది పాజిటివ్ థింగ్స్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పిల్లని రిపీట్గా తిడుతూ వాడిని నెగటివ్గా పలుకుతుంటే ఏమైపోతాడు? నెగటివ్ అయిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో లాస్ట్ వీక్ సంబడి హూ ఆర్ మిస్సింగ్, అక్కడ ఒక మాట చెప్పాను నేను, నాకు గుర్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, తీయవలసిన అవసరం లేదు, నేను చెప్తాను. కన్యకల గురించి అక్కడ రాయబడింది. కన్యకల గురించి రాయబడింది. ఆ కన్యకలలో 5 మందిని గురించి వైజ్ పీపుల్ ఉన్నారు. ఆ వైజ్ ఎందుకు అంటే, వాళ్ళని గురించి యాంప్లిఫైడ్ బైబుల్ ఏం చెప్తుందంటే, దేవర్ ఫార్ సైటెడ్ పీపుల్ అంట. వైజ్ వర్జిన్స్, అందరూ వర్జిన్సే, అందరూ పవిత్రమైన వ్యక్తులే, అందరూ క్లీన్గా యేసు ప్రభు రక్తంతో కడగబడిన వాళ్ళే, వాళ్ళంతా కూడా నీట్గా ఉన్నారు. అయితే వీళ్ళలో వైజ్ పీపుల్ ఎవరు అంటే, వీళ్ళు దోస్ హు హావ్ ఫార్ సైటెడ్. వాళ్ళు ఇంకా ఏం జరగబోతుందో ముందుగానే ఊహించుకొని వాళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ పెట్టుకున్నారంట. ముందు చూపు కలిగిన వారు వాళ్ళని వైజ్ పీపుల్ అన్నారు దేవుని వాక్యం. అదే ఫూలిష్ పీపుల్ అంటే ఎవరు అంటే, దేవర్ థాట్లెస్ అండ్ దేవర్ కేర్లెస్ అంట. వాళ్ళకి ఆలోచన లేదంట, ఏం జరగబోతుంది అనే ఆలోచన లేదంట. వాళ్ళు కేర్లెస్ అంట. ఉందిలే, సరిపోతుంది, లేదు మస్తులే, మాకు ఎక్కువైందిలే. ఆమేన్. అర్థమవుతుందా? దేవర్ నాట్ ప్రిపేర్డ్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏమంటే, చాలా మందికి ఈ రానున్న రోజుల్లో ఏమైపోతుందంటే, దేవుని పట్ల ప్రేమ తగ్గిపోతుంది. సిన్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్. పాపం అనేది పెరిగిపోతుంది. అండ్ ఇప్పుడు చూడండి, గమనించండి, ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసామంటే, ఆల్రెడీ పాపం అనేది ఎంత పెరిగిపోయిందంటే, రాత్రి కారులో ఒకరు పోతుంటారు అనుకోండి, ఎవరన్నా లిఫ్ట్ అడిగితే ఇవ్వగలరా? ఎవరన్నా ఇచ్చే పరిస్థితులు ఉన్నారా? ప్రపంచంలో ఎవరైనా ఇస్తారా? ఎందుకు వచ్చిందబ్బా మనకు? ఎందుకంటే వాడిని ఎక్కించుకున్న తర్వాత వాడు ఎవరితో కనెక్షన్లో ఉన్నాడో, ఎక్కడ ఆపుతారో, వీడే చంపుతాడో, ఎవరు చేస్తారో తెలియదు. ఎందుకంటే ది వరల్డ్ ఈజ్ బికమింగ్ వర్స్ అండ్ వర్స్గా తయారైపోతుంది. ఇటువంటి సమయాలలో మనము ప్రిపేర్డ్గా లేకపోవడము చాలా ఘోరమైన పరిస్థితి. ఎస్పెషల్లీ క్రైస్తవులు ప్రిపేర్డ్గా ఉండాలి, ఫార్ సైటెడ్నెస్ ఉండాలి. ఎందుకు నేను 5.5 years అని ఇది మన మైండ్లో పెట్టుకోకపోతే, యూ డోంట్ నో వాట్ మైట్ హ్యాపన్. నేనైతే మాత్రం ఇక్కడ ఉండాలని నేను కోరుకోవటం లేదు. యేసు ప్రభు వస్తే యేసు ప్రభుతో పాటు వెళ్ళిపోవాలనే దాంట్లో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ కూడా లాంతర్లు పట్టుకున్నారు. దేవుని వాక్యం చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీడి. వీళ్ళంతా, ఈ వర్జిన్స్ అంతా పట్టుకున్నది ఏంటి? ఈ కన్యకలంతా పట్టుకున్నవి ఏంటిది? ఏం పట్టుకున్నారు వాళ్ళంతా? ఏం పట్టుకున్నారు వాళ్ళు? లాంతర్ పట్టుకున్నారు కదా. అందరూ పెద్ద లాంతర్లు పట్టుకున్నారంట. ఆ లాంతర్ ఏం చేస్తుంది? వెలుతురు ఇస్తుంది. ఆమేన్. వెలుతురు అంటే ఏంటంటే గుడ్ వర్క్స్. మీ మంచి క్రియలు చూసి మీ వెలుగు ప్రకాశించాలి. చుట్టుపక్కల వ్యక్తులకు మీరంటే ఎవరనేది తెలియాలి. ఆమేన్. మీరంటే ఎవరో తెలిస్తేనే వాళ్ళు పరలోకమందున మీ తండ్రిని మహిమపరుస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఆ విధంగా మీ వెలుగు వారి ముందు ప్రకాశింపనీయుడి. దేవుని వాక్యం చెప్తుంది. మీ వెలుగు ప్రకాశింపబడాలి అంటే మీరేం చేయాలంట? మీ సత్క్రియ వాళ్ళకు కనిపించాలి. కనిపిస్తేనే ఎదుటివాడు దేవుని తెలుసుకుంటాడు. ఒక సత్క్రియ ఏంటి చెప్పేనా? ఒక సత్క్రియ ఏంటంటే, నీ శరీరంలో రోగాన్ని రానియకుండా చూసుకోవడం ఒక సత్క్రియ. ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్. నువ్వు క్రైస్తవుడిగా ఉంటూ నీ శరీరంలో రోగాన్ని రానియడానికి వీల్లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కోవిడ్ అనే రోగము హిందువుకు వచ్చింది, మళ్ళీ యేసు ప్రభు నమ్ముకున్న క్రిస్టియన్కి వచ్చిందంటే వాట్ ఈస్ ది డిఫరెన్స్? నీకు వేరే వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉంది? నీ దేవుడు వాళ్ళ దేవుడు ఏం డిఫరెన్స్ ఉంది? అందరికీ ఒకటి వస్తుంది, నీకు కూడా వచ్చింది. దెర్ ఈస్ అ క్లియర్ డిస్క్రిమినేషన్. గుర్తుపెట్టుకోండి, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేనికోసం వెతుకుతాడంట? విశ్వాసం దొరుకుతుందా ఎక్కడైనా అని వెతుకుతాడు. నేను క్రైస్తవుని, నేను పొద్దున్న లేస్తాను, నీట్గా రెడీ అయ్యి చర్చికి పోతాను, నేను సాయంత్రం రెడీ అయ్యి ఫెలోషిప్కి పోతాను, నేను రొటీన్గా ఉంటాను, అందరికి వచ్చినట్లు అన్నీ నాకు వస్తాయి అనుకుంటే యువర్ ఫెయిల్యూర్. నువ్వు ఉన్నది మతంలో ఉన్నావు, క్రైస్తవత్వం అనే మతంలో ఉన్నావు. మతం అనేది దేవుని శక్తిని ఏమాత్రమూ ఎంటర్టైన్ చేయదు. నేను మాట్లాడుతున్నది దేవుని శక్తి గురించి మాట్లాడుతుంటున్నాను. హల్లెలూయా. దేవుని శక్తిని గురించి మాట్లాడుతుంటున్నాను.
ఎందుకు అంటే దేర్ షుడ్ బి ఏ డిఫరెన్స్. ఈరోజు మా డిపార్ట్మెంట్లో కానీ మా హాస్పిటల్లో కానీ ఒక మాస్క్ లేకుండా డైరెక్ట్గా కోవిడ్ పేషెంట్స్తో డీల్ చేసే ఒక డాక్టర్ ఉన్నాడు అంటే ఉన్నాడు. ఒక మనిషి ఒకసారి అడుగుతున్నాడు, ఈయనకి ఇంకా రాలేదా, ఈయనకి ఇంకా రాలేదా, ఈయన మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతుంటుంటాడు అప్పుడప్పుడు, ఈయనకి ఇంకా రాలేదా? రాలేదు సార్, చాలా మంది రాలేదు సార్. ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తుందో. రాదు, అది ఇంపాసిబుల్. అది బికాస్ దట్ ఈస్ నాట్ మై సిస్టమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ బియాండ్ దోస్ థింగ్స్. వాటన్నింటినీ దాటి ఎక్కడో దూరంలో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అటువంటి పరిస్థితిలో ఎవరు ఈయన ఏ దేవుణ్ణి పూజిస్తున్నాడు ఈయన? అర్థమవుతుందా? పీపుల్ థింక్ ఆఫ్ దాట్. ఎందుకు ఈయనకు రావటం లేదు? ఈయన వ్యాక్సిన్ వేయించుకున్నాడా? అస్సలు వేయించుకోలేదు. అరే మేము రెండు సార్లు గుర్తించుకున్నాం, మాకు వస్తూ ఉంది, అందరికి వచ్చిపోయింది, ఈయనకి ఎందుకు రావట్లేదు? అర్థమవుతుందా? డూ యూ నో సంథింగ్? నీ లైఫ్ను చూసినప్పుడు నీ దేవుని వారు మహిమపరచాలి. లోపల ఏదో సంథింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అస్. మాకు ఈయనకు ఒక తేడా ఉంది. ఈయన హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, హీఈస్ సంథింగ్ డిఫరెంట్. చూడ్డానికి మాలానే షర్ట్ ప్యాంట్ వేసుకుంటున్నాడు, కానీ ఈయన వేరే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన మాలానే మాట్లాడుతున్నాడు, మాలానే చదువుకున్నాడు, కానీ హీఈస్ ఎ డిఫరెంట్ పర్సన్. గాడ్ వాంట్స్ సచ్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. Hallelujah. This is not religion. What I'm speaking is God's word. And this word works any wonder in your life. నీ జీవితంలో ఇంపాసిబుల్ అనేదాన్ని పాసిబుల్ చేసి తీరేదే దేవుని వాక్యం. హల్లెలూయా. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. నేను నిలబడగలనా చివరి వరకు దీన్ని పట్టుకొని? నువ్వు వాక్యాన్ని గట్టిగా పట్టుకొని నిలబడుకుంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయం 32వ వచనం చూడండి. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. హల్లెలూయా. ఇంగ్లీష్లో చదువుతావా? ఇంగ్లీష్ ఉందా? నెక్స్ట్ పార్ట్ చదువు, లాస్ట్ పార్ట్. బట్ ద పీపుల్ దట్ డూ నో దేర్ గాడ్. బాగా గమనించండి. ది పీపుల్ హూ డూ నో దేర్ గాడ్. డూ యూ నో యువర్ గాడ్? క్వశ్చన్ ఏంటంటే, నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? నీ దేవుడు ఎట్లా అంటాడో నీకు తెలుసా? ది పీపుల్ హూ డూ నో దేర్ గాడ్ దే షాల్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్. హల్లెలూయా. చిన్న విషయాలు కాదు, పెద్ద పెద్ద విషయాలు చేస్తారు. ప్రపంచం అంతా తలకిందులు అవుతుంటుంది, బట్ యూ విల్ నెవర్ బి మూవ్డ్. హల్లెలూయా. నీతిమంతుడు అసలు కదిలింపబడాడని దేవుని వాక్యం చెప్తుంది. వాడి పక్కన పిడుగుబడినా ఏం కాదు, వాడు కదిలింపబడాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకము చుట్టూ ప్రతి ఒక్కరూ భయంతో బతుకుతున్నారు బయట. భయం అనేది సేటన్స్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్. సైతాను యొక్క గొప్ప ఆయుధం ఏంటంటే భయం అనేది ఎంతగా పెట్టాలో అంతగా పెడుతుంది. దానికోసం ఎంత మీడియాను వాడాలో అంత మీడియాను సైతం వాడతాడు. ఒక మేడం ఉంది, నాకు తెలిసిన మేడం. ఆమె చెప్పిన మాటలు, ప్రభా మొదటి వేవ్ అయిపోయింది, బతికిపోయినాం ప్రభా అన్నది. రెండో వేవ్ కూడా ఇంకా అయిపోవచ్చింది ప్రభా అనుకుందంట, వచ్చేసిందంట. క్రైస్తవురాలే. అయిపోయింది ప్రభా, ఇంకా చాలే ప్రభా అనుకుందంట, వచ్చేసిందంట. అయిపోయింది ప్రభా అనుకున్నది భయంతో మాట్లాడిన మాటలా? ఎటువంటి ఏ టైప్ ఆఫ్ మాట ఏంటది? భయం. నువ్వు దేని గురించి భయపడతావో అది నిన్ను పట్టుకుంటుంది. యోబు చెప్పిన మాటలు ఏంటంటే, నేను దేని గురించి భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది. యోబు అర్పణలు అర్పించాడు. పాపం అర్పణలు అర్పించేప్పుడంతా అందరూ ఏమనుకుంటారు, బాబా ఏం అర్పిస్తున్నాడండి. కానీ ఆయన యాటిట్యూడ్ ఏముండిందంటే, ఈ అర్పణ అర్పించకపోతే నేనేమైపోతాను, నాకేం కీడు జరుగుతుందో, ఈ అర్పణ అర్పించకపోతే నా పిల్లలకి ఏ కీడు జరుగుతుందో, ఈ అర్పణ అర్పించకపోతే నా యొక్క ఆస్తులు ఏమవుతాయో, ఆ యాటిట్యూడ్తో ఆయన అర్పణలు అర్పించిండు. కానీ ప్రభా నువ్వు ఇచ్చినావు, నీకు స్తోత్రం అనే యాటిట్యూడ్ లేదా అండి. మీరు గమనించండి. తర్వాత ఆయన అంటాడు, నేను దేని గురించి ఎక్కువ భయపడినానో అదే నా మీదకి వచ్చింది. మీరు కూడా ఏది భయపడతారో అదే జరుగుతుంది. అందుకే బైబిల్లో దేవుడి నుంచి వచ్చే మాట ఏం తెలుసా? ఎప్పుడు దేవుడు మనిషితో మాట్లాడడానికి ఒక ఏంజల్ వచ్చినా ఎవరు వచ్చినా ఫస్ట్ మాట ఏముంటుంది? డోంట్ ఫియర్, డు నాట్ ఫియర్. భయపడొద్దు. బైబిల్ చదివితే బైబిల్ అంతా అర్థమయ్యేది ఏంటంటే ఒకే పదం, డోంట్ వరీ. భయపడొద్దు. దేవుడి నుంచి వచ్చే మాట భయపడొద్దు. సైతాన్ చెప్పే మాట భయపడు, జాగ్రత్త, 3 అడుగులు దూరంలో ఉండు, అవసరమైతే మాస్క్ వేసుకో,
నీ సమయం నీకు గుచ్చించుకో. ఇవన్నీ ఎవరు? భయం భయం భయం. దే ఇండ్యూస్ ఫియర్. ఐమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి. వాళ్ళకి తెలియదు ఇవన్నీ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ వెనక ఉన్న సైతాన్ గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేము ప్రజలను కాపాడుతున్నాం, ఇంకా ఇంతకంటే వేరే మార్గం లేదనుకుంటున్నారు. కానీ మార్గం ఉంది, ఆ మార్గం యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులతో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. చాలామంది ఏమనుకుంటారంటే యేసుప్రభు అంగీకరించిన అయిపోయిందిలే, ఇంకా ఓసారి అంగీకరించిన అయిపోయిందిలే అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటారు. కేర్లెస్గా బ్రతకొద్దండి. ఆ యొక్క వర్జిన్స్, ఆ ఫూలిష్ వర్జిన్స్, వాళ్ళు ఏం బ్రతికినారు? వాళ్ళు ఇట్ వాస్ కేర్లెస్. దేర్ లైఫ్ వాస్ కేర్లెస్, థాట్లెస్. వాళ్ళకు ఏమో ఏం కాదులే, నూనె లేకపోయినా ఏం కాదులే, ఉన్నది సరిపోతుందిలే, రోజు ప్రేయర్ చేసుకోవాలన్నా ఏం లేదులే, నా సునీలని 5 సంవత్సరాలు నాడు, నేను కరెక్ట్గా 4 సంవత్సరాల తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తానులే ప్రేయర్ అనుకుంటున్నారు. అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? డూ నాట్ బీ కేర్లెస్. కేర్లెస్గా ఉండకండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి ఎక్కువ కానట్లయితే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. శాస్త్రులకు పరిసయ్యులకు ఒక నీతి ఉండింది. ఏమంటే వాళ్ళు క్రియలతో నీతిమంతులు అవుతుండ్రు. వాళ్ళ పనులంతా, వాళ్ళ నీతి ఎట్లా ఉంటుందంటే మంచి పనులు చేస్తే నీతిమంతులు అనుకునేవాళ్ళు. ఆ నీతితో పరలోక రాజ్యానికి పోలేరు. అదే మాట యేసు ప్రభు చెప్తున్నాడు అక్కడ. మీరు ఈ విధంగా జీవించినట్లయితే మీరు పరలోకానికి పోలేరు. మీ నీతి ఎదగాలి. మీ నీతి వాళ్ళ నీతి లాగా ఉండకూడదు. మీ నీతి ఎదగాలి. పాపం మా సమయంలో వాళ్ళకి తెలియదు, కానీ యేసు ప్రభు ఏం చేసిందంటే వాళ్ళ కోసము, మనందరి కోసం కూడా చనిపోయి ఆయన నీతి మనకి ఇచ్చిండు. హల్లెలూయా. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు, మనం యేసుక్రీస్తునందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని యేసుక్రీస్తును మన కోసము పాపముగా చేసాడు దేవుడు. హల్లెలూయా ఆమేన్. ఇట్లాంటి మాటలు విన్నప్పుడు ఏం చేయాలా? నేనేం చెప్పాను? ఫస్ట్ ఈ వాక్యం చెప్పక ముందు ఫస్ట్లో ఏం చెప్పాను? క్రిస్టియన్ అంటే ఏం చేయాలని చెప్పాను? కన్ఫెస్. ఈ వాక్యం చూసాం 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. నేను దేవుని నీతిని, అది చూసినప్పుడు ఏం చేయాలంటే ఆటోమేటిక్గా పలకాల, నేను దేవుని నీతిని, నేను సామాన్యమైన వ్యక్తిని కాదు. ఐఎమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను యేసు క్రీస్తులో దేవుని నీతిని ఉంటున్నాను. హల్లెలూయా. అర్థమవుతుందా? కన్ఫెసింగ్ అంటే ఏం తెలుసా? రిపీటెడ్లీ స్పీకింగ్ వాట్ యువర్ ఆల్రెడీ స్పీకింగ్. మాట్లాడుతూనే ఉంటావు. యూ విల్ స్పీక్ ఇట్. నీకు తెలియకుండానే ఏమైపోతుందంటే నీ యొక్క జీవితం అంతా కూడా ఆ నీతి వైపు నడిపించబడుతుంది. నీకు ఫస్ట్ నీతి గురించి ఐడియా ఉండదు, కానీ బైబిల్లో ఈ మాట చూస్తావు. ఏమని చూసావు? నేను దేవుని నీతిని అని చూస్తావు. దెన్ యూ స్టార్ట్ స్పీకింగ్. నోరు తెరుస్తావు, నేను దేవుని నీతిని. ఐఎమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నువ్వు పలుకుతూ 100 సార్లు 1000 సార్లు పలుకుతూ ఉంటావు. నీకు తెలియకుండానే నీ శరీరము నీతి క్రియల వైపు మళ్లింపబడుతుంది. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే ఎంత చేసినా కూడా నేను దీని నుంచి బయటికి రాలేకపోతున్నా, నేను ఎంత ప్రార్థన చేసినా నేను దీని నుంచి బయటికి నువ్వు ప్రార్థన చేస్తే పనికిరాదు. ఇక్కడ ప్రభువా తప్పించంటే ఆయన ఏం చేయడు, ఆయన చేసి పెట్టిండు ఆల్రెడీ. నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు పలకాల. ఏ సమయంలో పలకాల? అమ్మ నేను నీ పాపాలు చేసాను, నేను దేవుని నీతి ఎట్టయితాను అనుకుంటుంటారు కొందరు. నీ పాపాలన్నీ కూడా యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాయి. నువ్వు నమ్మాలి అన్నమాట. నమ్మి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యేసుక్రీస్తు నీతిని నువ్వు పలుకుతూ ఉండాలి. హల్లెలూయా. నేను యేసుక్రీస్తులో నేను దేవుని నీతిని అంటున్నాను. ఐ స్పీక్ దీస్ వర్డ్స్. పొద్దున్న లేస్తూనే నేను చేసే పని ఏం తెలుసా? లేస్తూనే, డాడీ థ్యాంక్ యూ ఫర్ యూ హ్యావ్ మేడ్ మీ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను దేవుని నీతిగా నన్ను చేసినందుకు మీకు స్తోత్రం. దట్స్ ఆల్. ఆ మాట చాలు లైఫ్. ఎందుకంటే ఆ మాటను బట్టే ఇప్పుడు అందరికీ ఉన్న భయం ఏం తెలుస్తా? చాలా మందికి సునీల్ అన్న ఇట్లా మాట్లాడుతున్నాడని యాడన్నా కరోనా యాడన్నా ఆ పక్క నుంచి సందులోంచి వస్తుందేమో నా మీదకి అనుకుంటారు చాలా మంది. ఏదన్నా కొంచెం రావచ్చేమో ఎవరి నుంచి అన్నాను. ట్రూత్ చెప్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇది మనకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ స్క్రిప్చర్స్.
Romans 5:17 ఏంటి? వీ హ్యావ్ మేడ్ ఎ వెరీ బిగ్ సిరీస్, నియర్లీ 100 మెసేజెస్ మనం ఈ స్క్రిప్చర్ మీద మనం వి వెంట్ ఆన్ దీస్ థింగ్స్. కృపా బాహుల్యమును నీతి దానమును, నేను నీతి వరమును అని చెప్పాను, పొందువారు జీవం గలవారై, అది తెలుగులో సరిగలేదు, జీవం గలవారై అనుంది, కాదు, మరి నిశ్చయంగా యేసుక్రీస్తు అని ఒకరి ద్వారా ఏలుదురు అన్నది. ఇంగ్లీష్లో షల్ వి గో ఇన్ ఇంగ్లీష్? Much more will those who have received the abundance of grace and of the gift of righteousness, they shall reign in life as kings. Hallelujah. Amen. Amen. ఒక్కసారి ఆలోచిద్దాం. నీ జీవితంలో నిన్ను ఏం వెళ్తుంది? కరోనా వెళ్తుందా? ఏం వెళ్తుంది? ఏది వెళ్తుందో అదే రాజు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దోస్ హూ హ్యావ్ రిసీవ్డ్ ది అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అండ్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. కృపను దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు. నీతి ఉచితంగా ఇవ్వబడింది, ఫ్రీగా ఇవ్వబడింది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కష్టపడి పోయి కట్టెలు కొట్టి తెచ్చి పెట్టాల్సిన అవసరం లే, ఏదో ఆ బలులు అర్పించాల్సిన అవసరం లే, ఏం చేయాల్సిన అవసరం లే. ఫ్రీగా ఈ రెండు ఇచ్చిండు దేవుడు. ఈ రెండు ఫ్రీగా పొందిన వాడు ది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ది అబండెన్స్ ఆఫ్ గ్రేస్, హీ షల్ రెయిన్ లైక్ ఎ కింగ్. ఆమెన్. కింగ్ ఎక్కడ కింగ్లా వెళ్తాడు? వాని జీవితంలో వాడు కింగే వెళ్తాడు. ఆమెన్. నా జీవితాన్ని నేను ఏలుకుంటున్నాను. ఆమెన్. నా జీవితాన్ని ఏ రోగం మేలదు, నా జీవితాన్ని ఏ పేదరికం మేలదు, నా జీవితాన్ని ఏ పరిస్థితి ఏలదు. హల్లెలూయా. ఐఎమ్ ఏ కింగ్, ఐఎమ్ ఏ కింగ్. ఎందుకు? గాడ్ మేడ్ మీ ఏ కింగ్. ఒకసారి ఆలోచించుకోండి, మీ జీవితంలో ఏది మిమ్మల్ని ఏలుతుంది? ఏ రోగము, ఏ పరిస్థితి మిమ్మల్ని ఏలుతుందో ఆలోచించండి. ఏది ఏలుతుందో అదే రాజు. నువ్వు రాజుగా ఉండాలనుకుంటున్నావా? నీ జీవితంలో వేరే పరిస్థితులు రాజుగా ఉండాలనుకుంటున్నావా? దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, రెండు విషయాలు కలిగి ఉండాలి ఒక మనిషిలో. ఏంటది? వన్ ఈజ్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్, అపరిమితమైన కృప. గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, కృపా వరం, దేవుని నుంచి ఫ్రీగా పొందినది. ఈ రెండు ఉంటే దట్ పర్సన్ షల్ రెయిన్ ఇన్ దిస్ లైఫ్ యాజ్ కింగ్. హల్లెలూయా. హల్లెలూయా. మై లైఫ్, ఐఎమ్ రూలింగ్ మై లైఫ్. కోవిడ్ కెనాట్ రూల్ మై లైఫ్. హల్లెలూయా. కోవిడ్ కెనాట్ ఎంటర్ మై ఫ్యామిలీ. నన్నే కాదు, నా ఫ్యామిలీలో కూడా ఎవరిని ముట్టడానికి వీల్లేదని పెట్టిన. చాలామంది అన్నారు, సార్ ఈ టైంలో రిపేర్స్ ఎట్లా చేపిస్తున్నారు సార్ ఇంట్లో? వాళ్ళకేమన్నా ఉంటే, వాళ్ళకుంటే కూడా లోపలికి వస్తే అది చచ్చిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దిస్ ఈజ్ రైచియస్నెస్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ దట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. మీకు తెలీదు, దేవుని రాజ్యంలో ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఈజ్ రైచియస్నెస్. నాకు తెలిసి ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఎందుకంటే కృప దేవుడు ఉచితంగా ఇచ్చిండు, అపరిమితంగా ఇస్తున్నాడు దేవుడు కృపను. రెండవది, ఆయన నీతిని అర్థం చేసుకొని, ప్రభా నా క్రియలను బట్టి కాదు కానీ నాన్న నీ ఉచితమైన ప్రేమను బట్టి నీ కృపను నేను స్వీకరిస్తాను అని చెప్పేటోడు, హీ విల్ రెయిన్ ఇన్ దిస్ లైఫ్ యాజ్ కింగ్. హల్లెలూయా. దేవుడు వెతికేది ఏం తెలుసా? పారబుల్ చెప్తాడు యేసుప్రభు. ఒక పారబుల్ ఏమంటారు, స్టోరీ లాంటివి చెప్తాడు యేసుప్రభు. ఏమని చెప్తాడంటే, ఒక విందుకు అందరిని పిలిచినారంట, అందరు వచ్చినారంట. ఒక ఆయన మాత్రం వస్త్రం లేకుండా ఉన్నాడంట. విందు వస్త్రం, పెళ్లి వస్త్రం లేకుండా కూర్చొని తింటున్నాడంట. ఆయనను లేపి బయటపడేస్తున్నారంట. ఏంటి ఆ వస్త్రం అంటే? నీతి. నువ్వు నీ సొంత నీతితో, ఈరోజు చాలామంది లోకంలో దేవుని పరిచర్య చేస్తున్నాం, మేము దేవుని కార్యాలు చేస్తున్నాం, దేవుని ఇది చేస్తున్నాం అనుకుంటుంటారు. కాదు. నీ సొంత నీతితో నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నాను అనుకుంటే తీసి విసిరి వేయబడతావు. నీ సొంత నీతి, నీ సొంత కార్యాలు ఇవన్నీ వేస్ట్ దేవుని ముందు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నేను ఏమైనానో నీ కృప అని దేవుని వైపు తిరగాలి. నా మంచి క్రియలను బట్టి నేను నీతిమంతుని కాదు ప్రభువా, నీ కృపను బట్టి మాత్రమే నేను నీతిమంతుని అనేది నీ నోరు తెరిచి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పలకండి. దట్స్ అ పవర్ఫుల్ వెపన్. ఎందుకంటే చెప్తాను చూడండి, నెక్స్ట్ వర్స్ యెషయా గ్రంథం 54:17 రండి. యు విల్ నో వై దిస్ రైచియస్నెస్ ఇస్ సో పవర్ఫుల్. యెషయా గ్రంథము 54:17. బాగుంది కదా వినడానికి. నీకు విరోధంగా రూపబడిన ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా రూపింపబడిన కోవిడ్ వర్ధిల్లదు. నీకు విరోధంగా రూపింపబడిన పేదరికం వర్ధిల్లదు. నీకు విరోధంగా రూపబడిన ఏ అనారోగ్యము వర్ధిల్లదు. ఆమెన్. నీకు విరోధంగా రూపబడిన ఏ శత్రువు నిలబడ్డు.
వినడానికి చాలా బాగుంది కదా. నెక్స్ట్ దాని బాటం చూడండి. యెహోవా యొక్క సేవకుల నీతి అంటే యెహోవా సేవకులకు నీతి ఎక్కడి నుంచి కలుగుతుందంట? యెహోవా నుంచే కలుగుతుందంట. ఆమేన్. సేవకులు, ఈ వాక్యం ఎవరి కోసం ఇచ్చిండు? సేవకుల కోసం ఇచ్చిండు. సేవకులు అంటే సర్వెంట్స్. బట్ వీఆర్ సన్స్. హల్లెలూయా. దే ఆర్ సర్వెంట్స్. సర్వెంట్స్కే దేవుడు ఏం రాసిండు? నో వెపన్ దట్ ఈస్ ఫ్యాషన్డ్ అగైన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. ఆమేన్. హల్లెలూయా. సర్వెంట్స్కే, పనివాళ్ళ కోసమే, దేవునికి పరిచర్య చేసే పని వాళ్ళ కోసమే ఆ మాట రాయబడింది. ఏమని? నా నీతి వాళ్ళకి ఇచ్చేసిన. అది వాళ్ళ నీతి కాదు, నా నీతితోనే వాళ్ళు బతుకుతున్నారు. ఆమేన్. అందునిమిత్తము ఎప్పుడైతే దేవుని నీతి అనేది వాళ్ళకి ఇవ్వబడిందో వాళ్ళకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. రీజన్ ఏంటి? నీతి పని, ఈ దేవుడి నీతి వాళ్ళకి ఇవ్వబడింది. మీరు గమనించండి అక్కడ ఎందుకు ఏ ఆయుధము వర్ధిల్లదు అంటే అక్కడ రాయబడే మాట ఏంటి లాస్ట్లో? నా సేవకులకు నా వలన కలుగుతుంది. యెహోవా వలనే వస్తుంది వాళ్ళకి నీతి. లేదు వాళ్ళు సొంత నీతితో ఉన్నారంటే ఒక్క క్షణంలో వాళ్ళు అవుట్. వాళ్ళ సొంత నీతి అయితే ఒకే క్షణంలో వాళ్ళు అవుట్ సైతాన్ ముందు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీకు విరోధంగా రూపబడిన ఆయుధము వర్ధిల్లదు. ఎవరి కోసం చెప్తున్నా మాట? సేవకుల కోసం. దేవర్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధనలో వాళ్ళు సేవకులుగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం చెప్తున్నాడు? వారికి యెహోవా సేవకుల యొక్క నీతి నా వల్లనే, అంటే నా వల్లంటే యెహోవా వల్లనే కలుగుతున్నది అని చెప్తున్నాడు. ఆమేన్. ఎవరికైతే యెహోవా నీతి ఇవ్వబడుతుందో వారికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? నీతి, దేవుని నీతి. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు దేవుని నీతిని కలిగి, నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క అపరిమితమైన కృపను కలిగినట్లయితే నువ్వే రాజులాగా ఏళ్తావని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. అదేవిధంగా ఆయన సేవకుల గురించి మాట్లాడితే ఏమని చెప్తున్నాడు? ఎవరికైతే, ఏ సేవకులకైతే యెహోవా నీతి ఇవ్వబడిందో వారికి విరోధంగా రూపబడిన ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. సేవకులకే దేవుడు అంత ప్రొవిజన్ ఇచ్చినట్టయితే కుమారులకు ఇంకెంత? ఆమేన్. హల్లెలూయా. సర్వెంట్కే అంత ఇచ్చినప్పుడు దేవుడు సొంత కుమారునైన నాకు, అర్థమవుతుందా? యు నో సంథింగ్, ఆల్ దీస్ ప్రామిసెస్ యు నీడ్ టు కన్ఫెస్. నోరు తెరిచి పలుకుతుండాలి. నో వెపన్ దట్ ఈస్ ఫ్యాషన్ అగైన్స్ మీ షల్ ప్రాస్పర్. నో వెపన్ దట్ ఈస్ ఫ్యాషన్ అగైన్స్ మీ షల్ ప్రాస్పర్. నాకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కోవిడ్ సీజన్ టైంలో ఒకరోజు నైట్ మామూలుగా నేను 4కి లేసి ప్రేయర్ చేసుకుంటాను. మామూలుగా 4 కానీ 2 కానీ మధ్యలో ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి ప్రేయర్ చేసుకోవడము ఇది ఒక అలవాటు పెట్టు. అయితే ఒకరోజు ఏమైంది, నిద్ర లేచి కొంచెం సేపు అలా ఉన్నాను, పడుకుందాంలే, నెగ్లెక్ట్ చేసిన, కేర్లెస్నెస్ అంటారు, ఆ నెగ్లిజెన్స్. అలా పడుకున్న కొంచెం సేపటికి కొంచెం ఒళ్ళు వేడిగా అనిపించడం అర్థమైపోయింది, చలి పెట్టడం అర్థమైంది. దుప్పటి కప్పుకున్నప్పుడు వెంటనే లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, యూ నీడ్ టు కన్ఫెస్. యూ డెంట్ కన్ఫెస్. హల్లెలూయా. క్రిస్టియన్ అంటే ఏం చేయాలా? కన్ఫెస్ చేయాలి. ఐ స్టార్టెడ్ ఫైటింగ్ ఫర్ మై స్టాండ్. నేను పడిపోవడానికి వీల్లేదు, నేను పలకాల్సిందే, నేను పలుకుతాను, చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఐ టుక్ రెస్ట్, ఐ కన్ఫెస్డ్, ఐ టుక్ రెస్ట్, ఐ వెంట్ టు డ్యూటీ అగైన్. హల్లెలూయా. కరోనా డ్యూటీకే పోయినా, మాస్క్ లేకుండా పోయినా. హల్లెలూయా. హల్లెలూయా. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఏది నువ్వు ఎంత భయపడితే అంత నీ మీదకి వస్తుంది. నువ్వు ధైర్యంగా నిలబడి యేసు క్రీస్తు నామమున నువ్వు పోరాడేది ఈ శరీరంతో కానీ మాంసంతో ఉన్న దానితో కాదు. నువ్వు పోరాడుతున్నది నీకు కనిపించని ప్రపంచంతో పోరాడుతుంటున్నావు. హల్లెలూయా. దానికి జీసస్ నేమ్ ఇస్ టూ పవర్ఫుల్. ఇట్స్ టూ పవర్ఫుల్. ఆ ఒక్క మాట చాలు. యేసు క్రీస్తునామమున నేను వ్యతిరేకిస్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ దిస్ సిక్నెస్ ఇన్ మై లైఫ్. నా శరీరంలో నేను ఎటువంటి రోగాన్ని కూడా నేను ఎంటర్టైన్ చేయను. హల్లెలూయా. నా శరీరము దేవుని ఆలయము, ఈ ఆలయంలో దేవుడు మాత్రమే ఉంటాడు. సైతాను సంబంధించింది ఏది ఉండడానికి వీల్లేదు. ఆమేన్. ఆమేన్. స్టార్ట్ కన్ఫెసింగ్.
దేవుడు వచ్చి ఇది దేవుని ఆలయం కాబట్టి దేవుడు వచ్చి చూస్తూ ఉన్నాడు ప్రతిసారి. నువ్వు జాగ్రత్త పెట్టుకో, ఆయన రెంట్కి ఇచ్చి ఇల్లు చక్కగా పెట్టుకున్నారు చూసిపోయాడు. అటు కాదు. He has given to you all the authority. నేను పరలోకానికి వెళ్తున్నాను. All the authority in heaven and earth is given unto me. So go and preach gospel. ఈ అథారిటీ తీసుకొని నువ్వు వెళ్ళండి. యేసు ప్రభుకి ఇవ్వబడిన సమస్తమైన అధికారము మనకిచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమి చేయగలడో అది చేయగలిగిన అధికారాన్ని మనకిచ్చి ఉంటున్నాడు దేవుడు. మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవడం కాదు, ఇతరులను కూడా మనము కాపాడాలి ఈ పరిస్థితుల్లో. హల్లెలూయా. విని మర్చిపోకండి. రిపీటెడ్లీ స్పీక్ వాట్ ది వర్డ్స్ ఈస్. దేవుని వాక్యం మీరు రాసుకుంటున్నారా, వింటున్నారా? అవి నోట్ చేసుకొని నేను చెప్తున్న మాటలు 1కి 100 సార్లు 1000 సార్లు పలకడం మొదలు పెట్టండి. ఓన్లీ వెన్ యూ స్పీక్ దట్ విల్ వర్క్ ఫర్ యూ. సునీల్ అన్నకు పనిచేస్తున్నది నీకెట్లా పనిచేస్తుంది? ఎందుకంటే సునీల్ అన్న పలుకుతాడు, ఇవి రోజు పలుకుంటుంటాడు. గుర్తొచ్చినప్పుడంతా పలుకుతుంటాను. నేను కాఫీ తాగినా పలుకుతుంటాను, బైబిల్ చదువుకున్నా పలుకుతుంటాను, మామూలు టెక్స్ట్ బుక్ చదువుకుంటున్నా పలుకుతుంటాను. నేను మై మైండ్ ఈజ్ ఆన్ దీస్ థింగ్స్. హల్లెలూయా. చాలాసార్లు అనిపిస్తుంది నాకు, మేబీ ఐఎమ్ నాట్ లైక్ ఏమంటారు అందరు పాస్టర్స్ లాగా కాదు. ఐఎమ్ లైక్ జాన్ ది బ్యాప్టిస్ట్. జాన్ ది బ్యాప్టిస్ట్ ఎవరు? ఒక సీక్రెట్ ఇది. జాన్ ది బ్యాప్టిస్ట్ ఎవరు? లేవీయుడు. ఈజ్ ఎ లీవైట్. వాళ్ళ ఫాదర్ జకరియా, వాళ్ళ మదర్ ఎలిజబెత్. ఇద్దరు కూడా లీవైట్ ఫ్యామిలీ. లీవైట్ ఎక్కడ ఉండాలా? చర్చ్లో ఉండాలా? హల్లెలూయా. ఎక్కడ ఉండాలా? మందిరంలో ఉండాలా? అక్కడ ఉండాలా? కానీ ఎక్కడ ఉన్నాయన? హల్లెలూయా. డు యు అండర్స్టాండ్ సంథింగ్? God has kept certain people for himself. Certain people who will speak the truth on face. మనుషుల ముఖాన సత్యాన్ని పలికి దేవుని వాక్యం ఇదే, దేవుడు అంటే ఇది అని చెప్పడానికి కొందరు పెట్టుకున్నాడు దేవుడు. ముసుగులో గుద్దులాట కాదమ్మా. దేవుని వాక్యము నిష్పక్షపాతంగా ఎవరికైనా పనిచేస్తుంది, ప్రొవైడెడ్ మీరు దీన్ని యూజ్ చేయండి, పనిలో పెట్టండి. నోటికి పని పెట్టండి. తినడానికి మాత్రం వాడతారు పని, నోటు కదా. చాలాసార్లు ఏం పెట్టినా తింటుంటారు. దేవుని వాక్యాన్ని పలకాల 100-1000 సార్లు అద్దంలో చూసుకొని పలుకుతుండండి. నువ్వు దేవుని నీతివి. నేను చాలాసార్లు బైబుల్ నేను తల దూకునేప్పుడంతా అద్దం ముందు నిలబడుకుంటాను, దేవుని నీతి రా నువ్వు అని చెప్పు. ట్రూత్, దట్స్ ది ట్రూత్. నేను దేవుని నీతిని కాబట్టే ఏది నాకు ఏమాత్రం ఏ హాని ఏది జరగదు. దేర్ షల్ నో ఈవిల్ కమ్ నియర్ మై డ్వెల్లింగ్. నా ఆ దరిదాపులో కూడా ఏ చెడు రాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చాడు. అది గర్వం కాదు. చాలామంది చాలా గర్వం కాదు, గర్వం కాదు. విత్ హంబుల్నెస్ ఐఎమ్ టెల్లింగ్, ఇది దేవుని కృప. ఇది ఈ విధంగా క్రైస్తవుడు అంటే ఇట్లా బ్రతకాలని దేవుడిని పెట్టిండు. నువ్వు ఇట్లా బ్రతకలేదంటే ఖచ్చితంగా రోగాల కిందనో లేకపోతే నాశనం కిందనో బ్రతుకుతూ ఉంటావు. అది దేవునికి మహిమకరం కాదు. ఆమేన్. న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్ ఈజ్ ఫార్ పవర్ఫుల్, మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీ అదర్ పర్సన్. మీరు అనుకుంటున్నారు వీఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎ న్యూక్లియర్ బాంబ్. మనల్ని ఒక రూమ్లో వేసి పెడితే ఇఫ్ యూ స్టార్ట్ కన్ఫెసింగ్ థింగ్స్ విల్ హ్యాపెన్ డిఫరెంట్లీ. థింగ్స్ విల్ స్టార్ట్ చేంజింగ్ సో మచ్. హల్లెలూయా. హల్లెలూయా. సో యూ నీడ్ టు నో వాట్ ఈజ్ యువర్ స్టాండ్. యేసు క్రీస్తులో నువ్వు ఏంటి? నేను యేసు క్రీస్తులో దేవుని నీతి అంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఐ హావ్ మేడ్ అప్ మై మైండ్. నేను చెప్తున్నాను, ఒక సీక్రెట్ చెప్తాను. ఎంతమంది దేవుని వాక్యం వినడానికి వచ్చినా, ఎంతమంది వినకపోయినా నేనేమనుకున్నానంటే నేను మాత్రం దేవుని వాక్యము ప్రకటిస్తాను. దేర్ ఆర్ హార్డ్లీ 270 వీక్సా మనకున్నది. 270 వీక్స్ లాస్ట్ టైం క్యాల్కులేట్ చేసుకున్నాం. ఈ 270 వీక్స్లో ఐ విల్ బీ ప్రొక్లైమింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మధ్యలో ఎక్కడైనా ఛాన్స్ దొరికితే కూడా ఐ విల్ బీ స్పీకింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ హై టైం లేదు. మిమ్మల్ని మీరు డిసిప్లిన్ చేసుకోవాల్సిందే. కన్ఫెస్ చేయకుండా ఉన్నాం. సునీలో నా వాక్యం చెప్పడా సరే మంచిది, సాయంత్రం ఇంటికి పోయి పడుకొని పొద్దున్న లేసి ఆ వాక్యం మర్చిపోయి ఉన్నాను. యు ఆర్ లీడింగ్ ఏ కేర్లెస్ లైఫ్. కేర్లెస్, దట్ ఈస్ ఎ కేర్లెస్ లైఫ్. ఆ యొక్క 5 మంది బుద్ధి లేని కన్యకలు చేసే పని అదే కేర్లెస్గా ఉన్నారు. బట్ ఇఫ్ యు ఆర్ ఎ కేర్ఫుల్ పర్సన్ ఏం చేస్తారు తెలుసా? ప్రతిదీ రాసుకొని ఇంట్లో కూర్చొని యూ విల్ స్టార్ట్ కన్ఫెసింగ్. యువర్ మైండ్ విల్ బీ ఫిక్స్డ్ ఆన్ గాడ్. దేవుని మీద నీ మైండ్ ఫిక్స్ చేసుకుంటావు. నా జీవితము ఇంకా పొరపాటున కూడా ఇటు అటు తిరగడానికి లేదు, నేను దేవుని మార్గంలోనే నడుస్తాను. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. యు నీడ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ పీపుల్. నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్స్, నీ చుట్టూ ఉన్న అందరి ముందు. చాలాసార్లు ఏమైపోతుందంటే లోకంలో మనం ఉన్నప్పుడు వి గెట్ మిక్స్డ్ అప్ విత్ ఫ్రెండ్స్. దేర్ లాంగ్వేజ్ బికమ్స్ యువర్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్తో కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే
లాస్ట్కి ఏమైపోతుందంటే యూ విల్ ఫర్గెట్ టు బీ ఏ క్రిస్టియన్. నేను క్రిస్టియనేనా అనిపిస్తుంది. లోకంతో ఫ్రెండ్షిప్ చాలా డేంజరస్. యేసు ప్రభు ఏమన్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, పౌలు ఏం రాసిందంటే, ది ఫ్రెండ్షిప్ విత్ వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. దేవునితో శత్రుత్వం అవసరమా? ఈ వరల్డ్ ఫ్రెండ్షిప్ అంత నమ్మకమైందా? ఈ ఫ్రెండ్షిప్ కాదు. ఏ ఫ్రెండ్ లవెత్ అట్ ఆల్ టైమ్స్ అన్నాడు దేవుని వాక్యం. అటువంటి వాడు ఎవడైనా ఉంటే పట్టుకో. అటువంటి వాడు ఎవడు ఉండడు కూడా. హల్లెలూయా. అన్నా మీకెట్లా తెలుసా, నా పిహెచ్డి చేసిన ఫ్రెండ్షిప్స్లో నేను. ఐ హ్యావ్ ఎ పిహెచ్డి డిగ్రీ, సపరేట్ డిగ్రీ ఉంది నా అక్కడ. ఏ ఫ్రెండ్ ఎట్లా, ఎవరు ఎట్లా అని అన్నీ తెలుసుకొని అన్నీ మూసుకొని, ప్రభా నువ్వే ఫ్రెండ్, ఆర్ ది రైట్ పర్సన్. ఏ మనిషి మీద మనసు పెట్టొద్దండి, ఏ మనిషి మీద ఫోకస్ పోనీయొద్దండి. దీస్ లాస్ట్ డేస్, యవ్వన కాలంలో, యవ్వన వయసులో ఉంటున్న వాళ్ళకి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఫోకస్ యువర్ సెల్ఫ్స్ ఆన్ గాడ్. దేవుని మీద ఫోకస్ చేయండి. ఈ విషయాలు పట్టించుకోకండి, లోకంలో ఉన్నవన్నీ పట్టించుకోవద్దండి. దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్. బట్ గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. మన దేవుడు హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. దేవుని వాక్యం చెప్తుంది, ది లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. కొరింథీయులకు రాసిన పత్రికలో, ది లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నమ్మకస్తుడు ఆయన. నువ్వు ఇంత చేస్తే దానికి ఎంతో చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన నమ్మకస్తుడు. ఎవరు ఆయన లాగా ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో గ్లోరీ టు యూ జీసస్. ఓ కమ సదన ఖేత్రల భాష. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1:7, ఎఫెసీ 1:7. దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన కలిగింది. ఆమేన్. చాలా ఒకటే నాకు కోరుకోండి. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులకు అర్థం కాని విషయం ఏంటంటే, హూ ఆర్ యూ, నువ్వు ఎవరు అంటే తెలీదు. ఏమో నేను ఎవరును. ఈరోజు డైరెక్ట్గా అడుగుతున్నా, హూ ఆర్ యూ, ఏమో తెలీదు. దేవుడు తన రక్తాన్ని పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. హీ రిడీమ్డ్ యూ. రిడీమింగ్ అంటే ఏంటి? విమోచించడం అంటే, నువ్వు బందీగా ఉండిన నిన్ను డబ్బులు పే చేసి బయటికి తీసుకొచ్చిండు. ఆమేన్. అంటే ఏమర్థము? ఆ బంధకం నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చిండు, నిన్ను ఫ్రీగా పెట్టిండు. అంటే ఏమర్థము? నువ్వు ఫ్రీ అని అర్థము. నువ్వు ఫ్రీనే, కానీ నువ్వు ఆయనకు అచ్చి ఉంటున్నావు. ఎవరికి అచ్చి ఉంటున్నావు? నిన్ను ఎవరైతే బయటికి తెచ్చిండ్రో నువ్వు ఆయనకు అచ్చి ఉంటున్నావు. హల్లెలూయా. దేవుని మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6లో ఏమని చెప్తాడు తెలుసా? యు ఆర్ పెయిడ్ విత్ ఎ ప్రైస్. మీరు యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కొన్నది ఎవరు? హూ బాట్ యు? జీసస్. హల్లెలూయా. యేసు ప్రభు కొన్నాడు, డబ్బులు పెట్టి కాదు, ఆయన సొంత రక్తం, ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? ఐ బిలాంగ్ టు జీసస్. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఐ బిలాంగ్ టు జీసస్. ఐ బిలాంగ్ టు జీసస్. ఐ బిలాంగ్ టు జీసస్. హూ ఆర్ యూ? దట్ షుడ్ బి యువర్. హూ ఆర్ యూ? ఐ బిలాంగ్ టు జీసస్. ఇలానే ఒకసారి ఏమైందంటే, పడవలో పోతున్నారు. పాపం పౌలును తీసుకుపోతున్నారు, పడవ ప్రయాణంలో తీసుకుపోతున్నారు. పౌలును బందీగా తీసుకుపోతున్నారు. పౌలుకు తెలుసు పెద్ద ప్రమాదం రాబోతుంది, ముందే తెలుసు అనమాట. ఆ ప్రమాదం రాబోతుంది, ఏం జరగబోతుంది ఆయనకు ముందే తెలుసు. ఆయన వాళ్ళకి చెప్పే మాట ఏమంటాడంటే, ఐ బిలాంగ్ టు గాడ్, ఐ సర్వ్ గాడ్. ఆమేన్. ఆయన దూత నాతో ఈ విధంగా చెప్పిండు, ఎవరికి ప్రాణహాని ఉండదు, ఈ విధంగా ఉండదని చెప్పి ఆయన అక్కడ వాడే మాటలు ఏంటంటే, ఐ బిలాంగ్ టు గాడ్, ఐ సర్వ్ గాడ్. ఆయన మాటలు, ఆయన చెప్పిన మాటలు మీరు గమనించినట్లయితే ఆయన ఎలా చెప్తాడో అలానే జరుగుతుంది. హీ న్యూ హూ హీ వాజ్. ఐ నో హూ ఐ యామ్. ఐ బిలాంగ్ టు గాడ్, ఐ సర్వ్ గాడ్, and it will be done to me even as it is written in the word of God about me. నా గురించి వాక్యంలో ఏమని వ్రాయబడిందో అదే నా జీవితంలో జరుగుతుంది. ఇట్ కాంట్ గో అవే. దేవుని వాక్యంలో ఏమేమైతే మంచి నా గురించి రాయబడిందో అదంతా నాదే. హల్లెలూయా. దేవుని వాక్యం నన్ను నీతిమంతుడింది, నేను అది తీసుకుంటున్నాను. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు వెలపెట్టి కొనబడ్డావు, యేసుక్రీస్తుని నువ్వు వెలపెట్టి కొన్నాడు. ఐ బిలాంగ్ టు హిమ్. నేను నా సొత్తు కాదు. He paid for me.
ఐఎమ్ బాట్ విత్ ఎ ప్రైస్. ఆయన రక్తం పెట్టి కొన్నాడు. హల్లెలూయా. హూ ఆర్ యూ? ఐ బిలాంగ్ టు జీసస్. ఆ కన్ఫెషన్ నోట్లో పెట్టుకోండి. ఐ బిలాంగ్ టు గాడ్ అండ్ ఐ సర్వ్ గాడ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సర్వ్ డెవిల్ ఎనీమోర్. నేను సాతాను కానీ సాతాను యొక్క దేన్ని కూడా నేను సర్వ్ చేయను వాటికి అని పలుకుతుండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 5:17. ఎవడైనను క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి. తెలుగులో నూతన సృష్టి. Therefore, if anybody is in Christ, he is a new creature. Creation ఉందా? క్రీచర్ అనుందా? క్రీచర్. ఒక్కసారి ఆలోచిద్దాం. he is a new man అన్నాడా? ఎవరైనా క్రీస్తునందుడా వాడు ఒక కొత్త మనిషి అన్నాడా? ఏమన్నాడు? he is a new creature. క్రీచర్ అంటే ఏమంటే ఒక ప్రాణి అని అర్థం. he is a new creature. క్రీచర్ అంటే దట్ విచ్ హ్యాస్ గాట్ లైఫ్, దట్ విచ్ క్యాన్ పర్ఫార్మ్ సర్టన్ వర్క్స్. అదేదో చేయగలదు, అది ఎగరగలదు, దుంకగలదు, ఇట్లాంటివి ఏదైనా ఉంటే క్రీచర్ అంటే విచ్ హ్యాస్ గాట్ మూమెంట్స్. అర్థమవుతుందా? హీఈస్ నాట్ డిఫైనింగ్ యూ యాజ్ మ్యాన్. కొత్త మనిషి అని చెప్పటంలా. ఏమంటున్నాడు? ఎవడైనా క్రీస్తునందు నెడల వాడు నూతన, తెలుగులో సృష్టి, ఇంగ్లీష్లో హీఈస్ ఎ న్యూ క్రీచర్. He is not a man. Hallelujah. I forgot long back that I was a man. నేను మనిషిని అని చాలా కాలం క్రితం మర్చిపోయాను. ఐఎమ్ నాట్ ఎ మ్యాన్. ఐఎమ్ నాట్ ఎ మ్యాన్. అబ్బా ఏందన్నా ఈ మాటలు మాట్లాడుతున్నారు, కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ హై టైమ్. ఐ కాంట్ హోల్డ్ దీస్ థింగ్స్ విత్ ఇన్ మై సెల్ఫ్. నేను ఒక్కరిని లాభం పొందడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ ఎవ్రీబడి టు నో దీస్ ట్రూత్స్. If anybody is in Christ, he is a new creature. You are not a new man. You are not a new woman. కొత్త మనిషివి కాదు నువ్వు కొత్త సృష్టివి. యు ఆర్ ఎ న్యూ క్రీచర్. మనుషులకు కరోనా రావాలా అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మనుషులు చచ్చిపోవాలని ప్లాన్ చేస్తున్నారు. నువ్వు మనిషివే కాకపోతే కుక్కలకు వస్తుందా? పందులు కుక్కలు చచ్చిపోయినాయా? చచ్చిపోలే. మనుషులకైతే వస్తుందంట. నేను మనిషినే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. If anybody is in Christ Jesus, he is a new creature. I'm a new creature. I'm not a man. I'm a new creature. Then who am I? I told you, I belong to God. I serve God. Hallelujah. యేసు ప్రభు తన రక్తంతో మనల్ని కడిగి ఆయన రక్తంతో కొనుక్కున్నాడు మనల్ని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. We are a new creature. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-21 చూద్దాం. ఆయన దేవుడు, ఇప్పుడు చూడండి, గమనించండి, దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిండు అనే మాట వచ్చింది. ఇంగ్లీష్లో చదువుతావా? చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. God raised Jesus from the dead. ఫస్ట్ పాయింట్. ఈ స్క్రిప్చర్స్లో 2 స్క్రిప్చర్స్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-21 గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే గాడ్ రేజ్డ్ జీసస్ ఫ్రమ్ ది డెడ్. మృతులలో నుండి దేవుడు యేసుక్రీస్తును లేపిండు. నెక్స్ట్, అండ్ సెట్ హిమ్ అట్ హిస్ ఓన్ రైట్ హ్యాండ్. ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంట? ఎక్కడ పెట్టుకున్నాడంట? రైట్ సైడ్ కాదు, రైట్ హ్యాండ్ వేరు. ఇన్ ది హెవెన్లీ ప్లేసెస్. 1 second. ఫార్ అబౌవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్. ఎంత అబౌవ్? ఇప్పుడు కింద నుంచి వచ్చింది అనుకో, కింద నుంచి ఎవరైనా వచ్చింది అనుకో, నేను పైన నిలబడుకొని చూస్తున్నాను. హానో కింద రోడ్డు మీద ఉన్నాడు. అన్న ఎంత పైన ఉన్నాడు అంటే ఏమంటారు? 2nd floorలో ఉన్నాడు అంటారు. అదే నేను విమానంలో పోతున్నా, ఆ విమానాన్ని చూసి నేను ఆ విమానం పైన ఉంది, అలా పైన చిన్నగా కనిపిస్తుంది. అప్పుడు ఏమంటాడు? సునీల్ అన్న ఎక్కడున్నాడు అంటాడు? ఫార్ అబౌవ్ ఉన్నాడు అంటారు. అర్థమవుతుందా? ఫార్ అబౌవ్ ఈజ్ సంథింగ్ విచ్ యూ కాంట్ క్యాల్కులేట్. దట్ ఈస్ బియాండ్ క్యాల్కులేషన్. ఒకవేళ క్యాల్కులేట్ చేయగలిగి ఉంటే దేవుడు రాసేటాడు ఇన్ని మీటర్ల పైన పెట్టినానని. కాదు, దిస్ ఇస్ బియాండ్ క్యాల్కులేషన్. దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపి he kept him far above all the principalities and powers and mights and dominions. Hallelujah.
ఇవన్నీ ఏంటివి? ప్రిన్సిపాలిటీస్, పవర్స్, మైట్స్ అండ్ డొమినియన్స్ అనేవి ఏంటివంటే సాతాను యొక్క రాజ్యంలో పోస్టులు ఇవి. ఇది ఒక ఏమంటారు సబ్ కలెక్టర్ పోస్టు, ఇది కలెక్టర్ పోస్టు, ఇది ప్రైమ్ మినిస్టర్ పోస్టు, అట్లా ఉంటే అట్లా పోస్ట్. అయితే వాటన్నింటికంటే కూడా దేవుడు యేసుప్రభుని ఎంత పైన పెట్టాడంట? ఫార్ అబౌవ్. యు కాంట్ ఇమాజిన్ దట్ క్యాల్కులేషన్. దేవుడు ఎంతో ఎత్తులో పెట్టేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. యు కెనాట్ క్యాల్కులేట్. నువ్వు క్యాల్కులేట్ చేయలేవు దాన్ని. ఇఫ్ ఇట్ వుడ్ హావ్ బీన్ క్యాల్కులేటెడ్, దేవుడు రాసేటోడు ఇన్ని మీటర్ల ఎత్తులో నేను పెట్టినాను, ఇన్ని కిలోమీటర్ల ఎత్తులో పెట్టినాను. నో, ఇట్ ఈస్ బియాండ్ దట్. యూ కాంట్ డూ దట్. హల్లెలూయా. యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపిన దేవుడు తన కుడి పార్శ్వంలో కూర్చుని, ఇంగ్లీష్లో ఏముందంటే హి హాస్ సెట్ హిమ్ అట్ హిస్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ అథారిటీ. దేవుని యొక్క అధికారం అంతా ఇప్పుడు యేసుక్రీస్తులో ఉంది. ఆమేన్. దేవుని యొక్క సంపూర్ణమైన అధికారము యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అంటే హీస్ ఫార్ అబౌవ్ ఆల్ పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ అండ్ మైట్స్ అండ్ డొమినియన్స్. హల్లెలూయా, ఆమేన్. దట్ ఈస్ ది పొజిషన్ వాట్ గాడ్ హ్యాస్ గివన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ చాప్టర్కి రండి. తెలుగులో 6వ వచనము, ఇంగ్లీష్లో 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఆయనతో కూడా. ఇప్పుడు చూడండి, సింపుల్ చూడండి. దేవుడు ఏం చేసిండంట, మనం ఫస్ట్ అధ్యాయంలో చూసినప్పుడు యేసుక్రీస్తును లేపిండు, యేసుక్రీస్తును తన రైట్ హ్యాండ్ వైపు పెట్టుకున్నాడు. అంటే మీన్ అథారిటీ, దట్స్ ద పొజిషన్ ఆఫ్ అథారిటీ. తర్వాత ఏం చేసిండు, ఆ పొజిషన్ ఎలా ఉందంటే ఫార్ అబవ్ ఆల్ పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ అండ్ మైట్స్ అండ్ డొమినియన్స్ అంత పైన పెట్టిండు. ఇప్పుడు 2nd చాప్టర్లో ఏమంటున్నాడు, యేసుక్రీస్తుతో కూడా మిమ్మల్ని లేపిండు. హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు నేను చనిపోయాను, యేసుక్రీస్తు లేచినప్పుడు నేను లేచాను. ఆమేన్. తండ్రిని దేవుడు లేపిండు. లేపడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు కూర్చున్న చోట నన్ను కూర్చుని పెట్టినాడు. ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్ చదవండి. ఇంగ్లీష్లో 7వ వచనం అవుతుంది. దట్ ఇన్ ది ఏజెస్ టు కమ్ అంతేనా? 6th చూడండి. And he has raised us together, made us sit together in heavenly places. Hallelujah. ఇప్పుడు ఒక క్వశ్చన్కి వద్దాం, ఇప్పుడు ఒక ఆలోచనకు వద్దాం. నేనేం చెప్పాను, యేసు ప్రభువును లేపి దేవుడు ఎక్కడ కూర్చుని పెట్టినాడు? ఫార్ అబౌవ్ ఆల్ పవర్స్ అండ్ మైట్స్ అండ్ డొమినియన్స్ అంత పైన కూర్చుని పెట్టినాడు. క్యాల్కులేట్ చేయడానికి కూడా ఇమాజిన్ చేయలేనంత కూర్చుని పెట్టినాడు. ఆమేన్. మనల్ని ఎక్కడ కూర్చుని పెట్టినాడు? ఆయన పాదపీఠం దగ్గర కూర్చుని పెట్టినాడు కదా. మనల్ని కూడా ఎక్కడ కూర్చుని పెట్టినాడు? సేమ్ లెవెల్. హల్లెలూయా. సేమ్ లెవెల్, అదే లెవెల్లో కూర్చుని పెట్టినప్పుడు. హల్లెలూయా. కొందరు ఏమంటారంటే నీ పాద దాసుని ప్రభువా ప్రార్థన చేసి, పాదాసు కాదు, వాళ్ళు దొంగలు. ఫస్ట్ అట్లా చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా దొంగలు. ఎందుకంటే అది తగ్గింపు స్వభావం కాదు. ఈ దేవుని వాక్యం మర్మాలు తెలియకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడడం, అది కాదు, అది బుస్సు మాటలు. నిజానికి దేవుడు మనల్ని ఎక్కడ కూర్చొని పెట్టినాడు? ఆయన పక్కన. ది సేమ్ అథారిటీ విత్ జీసస్ హస్. దేవుడు మనల్ని కూర్చొని పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపినప్పుడు, ఆమేన్, లేపినప్పుడు దేవుడు మనల్ని కూడా లేపింటున్నాడు. మనల్ని కూడా యేసుక్రీస్తుతో పాటు తండ్రి తన యేసుక్రీస్తు యొక్క సేమ్ లెవెల్లో మనల్ని కూర్చుని పెట్టింటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు మన లెవెల్, ఈ లోకంలో ఉన్న మనుషుల లెవెల్ ఒకటే, అవునా కాదా? ఆ నుంచి ఆ పైకి కరోనా రావాలంటే ఎంత టైం పడుతుంది? యాజ్ లాంగ్ యాజ్ యూ థింక్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్, యు ఆర్ వెరీ మచ్ వల్నరబుల్ ఫర్ దట్ కరోనా. వెన్ యూ బిలీవ్ దట్ దేవుడు నేను ఎంతో ఎత్తులో కూర్చుండి పెట్టినాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నా పొజిషన్ యేసుక్రీస్తుతో పాటు కూర్చుండడం, నా పొజిషన్ యేసుక్రీస్తుతో పాటు నేను కలిసి కూర్చున్నాను, నేను ఆయన ఒకటే, ఆ లెవెల్లో ఉన్నాము అంటే అప్పుడు యాజ్ హీ ఈజ్ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్. యేసుక్రీస్తు ఎట్టివాడే అంటున్నాడో నేను కూడా ఈ లోకమందు అట్టివాడని అంటున్నాను. యేసుక్రీస్తుకు కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు 3 అడుగుల డిస్టెన్స్ పాటిస్తున్నారా? 2 మాస్కులు పెట్టుకున్నారా? వ్యాక్సినేషన్ వేసుకున్నారా?
ది ట్రూత్ ఈస్ దిస్ ఇస్ ద ట్రూత్. ఇది తెలియక క్రైస్తవులు కొట్టుమిట్టాడుతున్నారు. నేను చెప్పిన మాట సత్యం, ఈ మాట సత్యం. ఎందుకు సునీల్ అన్నకు రాదు? ఇదే రీజన్, వేరే కాదు రీజన్. సునీల్ అన్న మర్చిపోయి నేను కూడా అందరిలాంటి మనిషిని అనుకుంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను మర్చిపోను, ఇంపాసిబుల్. హల్లెలూయా. ఇంతటి విషయాలు తెలుసుకొని ఎవడన్నా మర్చిపోతాడా? వాడెవడో చాలా ఫూల్ అయిందా? హల్లెలూయా. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మా అమ్మ మంచి తెలివైనని కానిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి విషయాలను తెలుసుకుని నాకు అస్సలు వదిలిపెట్టాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈజ్ దేర్ హోప్? థర్డ్ వేవ్ వస్తే, థర్డ్ వేవ్ 30 waves అన్నారని. హల్లెలూయా. We are seated far above all the powers and principalities and mights and dominions in heavenly places. Hallelujah. నా పొజిషన్ ఏంటంటే, ఈ లోకంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ను కావచ్చు, బట్ నా పొజిషన్ ఏంటి? యాక్చువల్లీ ఐఎమ్ సీటెడ్ ఈక్వల్లీ విత్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్కు పరలోకంలో ఎటువంటి పోస్ట్ ఉంటుందో అటువంటి పోస్టుల్లోనే నేను కూడా పక్కన కూర్చున్నాను. అడిషనల్ ఇప్పుడు ఎస్పీ అని అంటారు. ఎస్పీ ఉందా? ఎస్పీ పోస్ట్ ఉంటుంది, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అడిషనల్ ఎస్పీ అంటారు. క్యాడర్ వైజ్ వాళ్ళు సేమ్. అడిషనల్ అని పెట్టింటారు. అంటే క్యాడర్ అంతా ఒకటే ఉంటుంది వాళ్ళ క్యాడర్. ఈయన ఎప్పుడైనా లీవ్లో పోతే ఆయన చూసుకుంటాడు, ఇన్ఛార్జ్గా ఉంటాడు. దట్ ఈస్ అడిషనల్ పోస్ట్. ఇప్పుడు దేవుడు ఎస్పీ అయితే, మన యేసుప్రభు ఎస్పీ అయితే అడిషనల్ ఎస్పీ పోస్టులలో ఉంటాం మనం అందరం. తర్వాత అడిషనల్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు ఎంజాయింగ్? దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఐ టెల్ యూ, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కాదు కదా, ఎన్ని వేవ్స్ వస్తుంది. యూ షుడ్ బీ ది పీపుల్ హూ విల్ స్టాండ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. నీ చుట్టూ ఉన్న వాళ్ళు చూసి నిన్ను, వీళ్ళు మామూలు మనుషులు కాదు, దే బిలాంగ్ టు గాడ్ అని వాళ్ళు చెప్పాలి. హల్లెలూయా. ఫస్ట్ వాళ్ళు చెప్పాలంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఈ రోజు వచ్చి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నేను చెప్పినవన్నీ రాసుకొని, ఐ బిలాంగ్ టు గాడ్, ఐ సర్వ్ గాడ్, ఐఎమ్ బాట్ విత్ ఎ ప్రైజ్. హల్లెలూయా. ఐఎమ్ నాట్ ఎ మ్యాన్. అది చెప్పడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. ఐఎమ్ నాట్ ఎ మ్యాన్. ట్రూత్ ఏం తెలుసా? ఐఎమ్ గాడ్. ఐఎమ్ గాడ్ క్లాస్. ఐఎమ్ గాడ్ క్లాస్. కీర్తన ఇది చెప్పి నేను ముగిస్తాను. 82వ అధ్యాయము. మీరు దైవములు అనేదాన్ని, మీరు దేవుళ్ళనియు, మీరందరూ సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారులనియు నేనే సెలవిస్తున్నాను. దేవుడు చెప్తున్న మాటలు ఇవి. నేనే ఏమని చెప్తున్నాను అంటున్నాడు దేవుడు. మీరంతా దేవుళ్ళు, మీరంతా దేవుళ్ళు, మీరంతా సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారులు. అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోతారు. ఎందుకు? రీజన్ ఏంటంటే 5వ వచనంకి వెళ్ళండి. జనులకు తెలివి లేదు, వాళ్ళు గ్రహింపరు. ఆమేన్. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ నువ్వు దేవుడివి అని నువ్వు తెలుసుకోనప్పుడు, నీకు తెలివి లేనప్పుడు ఆ విషయంలో, నువ్వు దేవుణ్ణి, నేను మనిషిని అనుకుంటే నీకు అన్నీ వస్తాయి. నువ్వు దేవుణ్ణి, నేను సర్వోన్నతమైన దేవుని కుమారుణ్ణి, దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది కాబట్టి నేను దేవుణ్ణి. ఎప్పుడైతే నువ్వు ఆ మాట గట్టిగా నమ్ముతావో, నీకు తెలివి ఉంటుందో ఆ విషయంలో, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఒకవేళ నీకు తెలివి లేదనుకో, అందుకే ఏమంటున్నాడు, జనులకు తెలివి లేదు. వాళ్ళ అంధకారంలో అప్పుడు ఏమవుతుంది? జనులకు తెలివి లేదు, అర్థం చేసుకునే పొజిషన్లో లేరు అంటే ఏమవుతుంది? నీకు ఓన్లీ వెన్ యూ బిలీవ్ దిస్ థింగ్ విల్ వర్క్ ఫర్ యూ. నువ్వు దీన్ని నమ్మాలంటే నీకు ఇది అర్థం కావాలి. ఫస్ట్ థింగ్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. వాడు నూతన మనిషి కాదు, నూతన స్త్రీ కాదు, వాడు స్త్రీ కాదు, పురుషుడు, వాడు నూతన సృష్టి. హీఈస్ ఆఫ్ గాడ్ క్లాస్. ఐఎమ్ నాట్ ఆఫ్ మ్యాన్ క్లాస్. మనిషి కాదు నేను, ఐఎమ్ గాడ్ క్లాస్. గాడ్ క్లాస్ అంటే దేవుడు ఎట్లనో నేనంతే. హల్లెలూయా, హల్లెలూయా. నో వెపన్ దట్ ఈస్ ఫ్యాషన్ అగేన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకు? బికాస్ యు ఆర్ గాడ్స్ రైచియస్నెస్. మీరు దేవుని నీతి. నువ్వు ఎంతవరకు దేవుని నీతిగా జీవిస్తావో అంతవరకు నీకేమీ కాదు. జీవించడం ఎట్లా జీవించాలా? గో టు యువర్ హౌస్, రూమ్కి వెళ్ళిపోయి తలుపేసుకొని, ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఈ నీతి అనేది నాకు డేవ్ రాబర్సన్ ఆయన బళ్ళారికి వచ్చినప్పుడు, డేవ్ రాబర్సన్ ఆయన దగ్గర ఫస్ట్ టైం విన్నా నీతి గురించి. నా మనసు ఒప్పుకోలేదు.
నేను ఎట్లా నీతిమంతునైతాను ప్రభా, నేను ఎన్ని తప్పులు చేస్తాను, నేను ఎట్లా నీతిమంతునైతాను ప్రభా, నువ్వే ఏదైనా చేయి ప్రభా. ఆయన చెప్తున్నాడు నీతి అని, నాకు ఒప్పుకోవడం కాటం. నేను ఆ రోజంతా ప్రార్థన చేసిన, ఆ రోజు పొద్దున 11 గంటల టైంలో విన్నా, ఆ రోజంతా నాకు మనసు గలిబిలి ఉంది. నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను, నేను ఎట్లా నీతిమంతునైతాను. ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఆయన చెప్పేదే కరెక్ట్ అయితే నా మనసుకు నువ్వు నెమ్మదిని తీసుకురా తండ్రి. నేను ఒప్పుకున్నా, నా మనసు కంటే అర్థం కావటం లేదు, ఇది నువ్వేం చేస్తావో తెలియదు. మరుసటి రోజు పొద్దున్న రాత్రి పడుకుని రేపు ప్రార్థన చేసుకున్నా, మరుసటి రోజు పొద్దున్న నాకు నెమ్మది. పొద్దున్న లేస్తూనే నేను తెలుసుకున్న మాట ఏంటంటే, నేను దేవుని నీతిని, గాడ్ డిడ్ సంథింగ్ సూపర్ న్యాచురల్ ఇన్ మై మైండ్. నా మైండ్లో, నా హార్ట్లో దేవుడు ఏదో చేసేసింది. ఆ రోజు తెలుసుకున్నది, I repeatedly kept on speaking the same thing over and over again. I am the righteousness of God in Christ Jesus. I am the righteousness of God in Christ Jesus. I just tell you, 100 మెసేజ్లు మనము రెయినింగ్ గురించి 100 మెసేజ్లో ది బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ దోస్ మెసేజెస్ ఈస్ righteousness of God. Only with the righteousness of God you can reign in this life. Without righteousness you cannot reign in life. Hallelujah. Are you blessed? Are you blessed? Hallelujah.